మీరు మీ నియోజకవర్గంలో 133 చర్చిలు ఉన్నాయి. ఈ 133 113 సారీ నియోజకవర్గం కాదు. హలో, ఓన్లీ ఆకువీడు మండలం. సో ఓన్లీ ఆక్విడ్ మండలం. ఓకే, ఆక్విడ్ మండలంలో 113 4 మండలాల్లో ఒక మండలంలో 113 చర్చిలు ఉన్నాయి. అనాథరైజ్డ్ చర్చ్. ఈ చర్చిల్ని తొలగిస్తాను అని చెప్పి మీరు అంటున్నారు. తొలగిస్తానల్లా. అక్కడే చిన్న కమ్యూనికేషన్ గ్యాప్లు పెడుతున్నారు. అనాథరైజ్డ్ చర్చిలు ఉన్నాయి. అనాథరైజ్డ్ చర్చ్కి పర్మిషన్ కలెక్టర్ దగ్గర తీసుకోవాలి. మీరు పర్మిషన్ తెచ్చుకునే వరకు మీరు ఆపరేషన్లు ఎందుకు చేస్తున్నారు అని సంజాయిషి అడుగుతూ నోటీసులు ఇస్తానని చెప్పా. దే వుడ్ హావ్ స్టార్టెడ్ ఇష్యూయింగ్ ద నోటీసులు స్టార్ట్ అంటే అప్లై చేసుకుంటే పర్మిషన్లు ఇస్తారా? ఇవ్వకపోతే అదేనండి. ఇప్పుడు అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు ఒక ప్రాంతంలో ఇప్పుడు జరిగేది ఎలా జరుగుతుందంటే, ఒక 100 ఇళ్ళు ఉంటాయి. ఒకడు వస్తాడు, ఎక్కడో ఫండ్ తెచ్చుకుంటాడు, వస్తాడు, ఒక ఇల్లు తీసుకుంటాడు, ఇల్లు కొనేస్తాడు. ఎవడో ఫండ్ చేస్తాడు, ఇల్లు కొనేస్తాడు. కొనేసి దాన్ని చర్చి కిందో లేదంటే కింద ఆడ మకం ఉండి పైన టెర్రస్ ఉంటాయి, పైన షెడ్ వేసేసి 4 గోడలు లేపి పైన రేక్ వేసేసి ఓకే ఏదో 7-8 రకాల చర్చిలు ఉన్నాయి. ఏదో అతనికి సొమ్ములు ఇచ్చిన వాడి పేరుతోటి ఆ చర్చి పెట్టేసి, ఇదిగో అక్కడ వీళ్ళని పిలిచి, ఇదిగో సండే నేను ఏదో బిర్యానీ పెడతాను ఇంకోటను, ఓకే ఎవరినొకరిని తీసుకొచ్చి అక్కడ ఓ మైక్ ఎట్టేసి ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ చదువుకుంటా ఉంటే డిస్టర్బ్ చేసేసి మైకులు ఎట్టేసి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఒక చర్చ్ పెట్టాలి అనుకున్నప్పుడు కలెక్టర్కి అప్లై చేస్తే కలెక్టర్ ఆ కన్సర్న్ ఫెలోని ఆ వార్డులోనో ఎక్కువ విలేజెస్లో ఆ వార్డులో దే విల్ టేక్ పీపుల్స్ ఒపీనియన్. ఇఫ్ మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ దే ఆర్ అబ్జెక్టింగ్, ఇట్ విల్ బి డినైడ్. ఇప్పుడు ఆ ఇల్లు ఆ కొంప మీద ఉన్న ఆ చర్చ్ చుట్టూ ఉన్న ఆ పరిధిలో ఉన్న వారందరూ క్రీస్తు భక్తులు అయ్యుండి పొద్దున్నే గాస్పెల్ ప్రచారం వినడానికి సిద్ధంగా ఉన్నారనుకోండి, పర్మిషన్ ఇస్తారు ఎందుకోరు? అంటే ఈ విషయంలో రఘురామకృష్ణరాజు ఇన్ఫ్లుయెన్స్ ఫెయిర్గా ఆకువీడు మండలం కావచ్చు, ఉండి నియోజకవర్గంలో కావచ్చు, మీ వ్యవహార శైలి ఫెయిర్గా ఉంటుందా? డెఫినెట్గా ఫెయిర్గానే ఉంటుంది. అంటే నేను వెళ్ళి అక్కడున్న సపోజ్ అక్కడ అందరూ క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, ఏమండి మీరు దీనికి అబ్జెక్ట్ చేయండి అని అడుగుతానా? అడగను కదా. కానీ మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశం అంటే సహనం కాదండి. ఏ రూల్స్ పాటించకుండా నువ్వు చదువుకుంటా ఉంటే నీ కొంపలోకి ఒక మైకి తీసుకొచ్చి అదే పనిగా గుద్దితే సహనం మనకు ఉండాలా? నా గుళ్ళోకి నేను వెళ్ళాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలా? ఇదే సహనం అండి. దీన్ని సహనం అంటారా? పరమతాలను నువ్వు సహించు, నీ మతాన్ని సహించని వాళ్ళని మన్నించు. వారు కొడితే కొట్టించుకోనము, తిడితే తిట్టించుకోనము అని చెప్తున్నారు మీరు. కాదది, కుదరదు. అది మెజారిటీ మైనారిటీ హక్కుల కోసం కొంచెం కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి అనే ప్రజాస్వామ్యవాదుల ఆలోచనకి మీరు భిన్నంగా ఉన్నట్టు అనిపించట్లేదు? అసలు మీ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే నాకు నచ్చింది నేను చేస్తాను అనేదాన్ని మీరు ప్రజాస్వామ్యం అని అనుకుంటే నేనేం చేయలేను. నా దృష్టిలో ప్రజాస్వామ్యం ఈజ్ డిఫరెంట్. మీ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ఒక మైనారిటీ అయితే ఆడ మెజారిటీని కొట్టించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలి. ఇది ఎలా తయారైందంటే ఈ కేసు సిస్టమ్, ఈ కేసులు పెడతావు, ఎస్సీ అట్రాసిటీ కేసులు, కేసు పెట్టు ప్రైజ్ పట్టు, ఓ స్కీము. ఎఫ్ఐఆర్ కట్టాడు అనుకోండి, ముందు 25,000 50,000 ఇస్తారు. పోలీసులు కూడా ఎవరు ఫండ్ చేస్తున్నారు దీనికి? గవర్నమెంట్ ఇస్తుంది. Government is giving incentive. If somebody can file an SC atrocity case, they are being incentivized.